పాకిస్తాన్ విడిపోయింది, ఇండియా విడిపోలా, పంజాబ్ అనే రాష్ట్రం విడిపోయింది. పంజాబ్ అనే రాష్ట్రం పాకిస్తాన్ గాను పంజాబ్ గాను ఉండిపోయింది. పంజాబ్లో ఎంతమంది ముస్లిమ్స్ మిగిలారు, విడిపోయినటువంటి పంజాబ్లో ఎంతమంది హిందువులు మిగిలారు ఒకసారి చూడండి. ఇక్కడ అసలు ఎవరో మిగల, మొత్తం చంపేశారు వీళ్ళు. అక్కడ కనీసం 4% ఉన్నారు ఇంకా. అలాగే రేప్ కేసులు, అబ్డక్టెడ్ కేసులు అన్నీ ఉన్నాయి. మీరు నెట్లోకి వెళ్తే అంటే దొరుకుతాయి. హిందువులు ఎంతమంది మిస్ అయిపోయారో ముస్లిమ్స్ అంతమంది మిస్ అయిపోయారు. ఎందరు రేప్ చేయబడ్డారో ఇటు అంతే అయ్యాయి. అక్కడ జరిగింది ఒక భయంకరమైనటువంటి నరమేధం. పక్కవాడు ఇంటి పక్కడు కొట్టేసుకున్నారు. అది మళ్ళీ రాకూడదు అనేదే ఇండియా ఆలోచన. అది ఎప్పుడు బతికుండాలనేదే పాకిస్తాన్ ఆలోచన. ఎందుకంటే పాకిస్తాన్కి ఇంక డెవలప్మెంట్ లేదు. వాళ్ళకి ఎంతసేపు హిందువులు కొట్టేస్తారు, మన వచ్చి జాగ్రత్త 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 అని అలా మిలిటరీ రూల్లోనే రన్ అవుతున్నారు వాళ్ళు.